హాయ్ హలో అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో కప్పు పుట్నాల బెల్లంతో ఒక మంచి స్వీట్ రెసిపీని అయితే చూపించబోతున్నాను. ఇన్స్టాంట్ గా అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తే ఇలా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ దీన్ని తినడం వల్ల మన హెల్త్ కూడా చాలా మంచిది. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే స్టవ్ మీద కడాయిని పెట్టుకొని కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ నెయ్యిని కానీ ఆయిల్ ని కానీ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి నేను వీడియోలో చూపిస్తున్న కప్పుతో ఒక కప్పు పుట్నాలను అయితే తీసుకుంటున్నాను. ఎంత క్వాంటిటీలో ఈ స్వీట్ రెసిపీని చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి పుట్నాలను అయితే తీసుకోండి. ఇప్పుడు వీటిని మంటను లో ఫ్లేమ్ లో ఉంచి ఒక 2-3 నిమిషాలు అయితే కలుపుతూ ఫ్రై చేయండి. ఒక 2-3 మినిట్స్ ఇలా కలుపుకుంటూ ఫ్రై చేశాక చూడండి మనకి పుట్నాలు అనేవి ఈ విధంగా లైట్ గా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి రాగానే స్టవ్ ఆఫ్ చేసేసి మిక్సీ జార్ ను తీసుకొని మనం ఫ్రై చేసి పక్కన ఉంచుకున్న పుట్నాల పప్పుని మొత్తం ఒక మిక్సీ జార్ లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు మిక్సీకి ఉన్న మూతను కవర్ చేసి మెత్తని పొడిలాగా మిక్సీ పట్టి తీసుకోవాలి. చూడండి నేను ఇక్కడ మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తున్నాను. ఈ విధంగా అయితే మెత్తని పొడిలాగా మిక్సీ పట్టి తీసుకోవాలి. నేను ఇక్కడ ఒకేసారి పప్పు మొత్తాన్ని మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసి మిక్సీ పట్టుకున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీలో ఈ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నట్లయితే 2-3 సార్లు మిక్సీ పట్టి తీసుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత 1 కప్పు పుట్నాలకి 1 కప్పు బెల్లం అయితే కరెక్ట్ గా సరిపోతుంది. మీరు స్వీట్స్ అంటే ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఇంకో కప్పు బెల్లం ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ బెల్లం మొత్తం కరిగేంత వరకు ఒక 2-3 నిమిషాలు అయితే గరిటతో కలుపుతూ ఉండండి. బెల్లం కరిగించడానికి ఇందులో కొద్దిగా వాటర్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బెల్లం మొత్తం ఈ విధంగా కరిగిపోయాక మనం మిక్సీ పట్టి పక్కన ఉంచుకున్న పుట్నాలపప్పు పొడిని అయితే ఇందులో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న వెంటనే కలుపుతూ ఉండండి, లేదంటే అడగంటిపోయి మాడిపోతుంది. మాడిపోకుండా ఉండడానికి ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని గానీ ఆయిల్ ని కానీ యాడ్ చేయండి. ఇలా ఒక 2-3 నిమిషాలు కలుపుతూ ఉంటే మనకి స్వీట్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలి. ఇప్పుడు ఒక బౌల్ ని గానీ లేదా ప్లేట్ ని గానీ తీసుకొని ప్లేట్ కి కొద్దిగా ఆయిల్ ని అయితే అప్లై చేయండి. ఇలా చేయడం వల్ల మనకి స్వీట్ అనేది ప్లేట్ నుంచి తొందరగా సెపరేట్ అవుతుంది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న స్వీట్ ని ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆయిల్ రాసి పక్కన ఉంచుకున్న ప్లేట్ లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ స్వీట్ ఒక 5 నిమిషాల తర్వాత కొద్దిగా అయితే గట్టిగా అవుతుంది. అప్పుడు ఒక నైఫ్ ని తీసుకొని మీకు కావాల్సిన షేప్ లో ఇలా ఘాట్లను అయితే పెట్టుకోండి. ఇలా లైన్స్ పెట్టుకోవడం వల్ల మనకి స్వీట్ అనేది చల్లారిపోయాక పీసెస్ గా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా లైన్స్ పెట్టుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వదిలేస్తే చాలు మనకి టేస్టీ ఈ స్వీట్ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. మెయిన్ గా చిన్న పిల్లలకి ఈ స్వీట్ ని ప్రిపేర్ చేసి రోజుకొకటి వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళ హెల్త్ అనేది చాలా బాగుంటుంది అండ్ వాళ్ళు దీన్ని చాలా ఇష్టంగా కూడా తింటారు. ఎంత బక్కగా ఉన్న వాళ్ళైనా సరే రోజుకొకటి దీన్ని తినడం వల్ల కొన్ని డేస్ కే మంచి రిజల్ట్ అయితే చూస్తారు. మరి ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియోని షేర్ చేయండి అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.